పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి తొలగిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వతంత్ర సమరయోధుడు, ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని ఆయన కొనియాడారు. గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. సురవరం ప్రతాప్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష ఉన్నతికి కృషి చేశారని, తెలుగు భాషాభివృద్ధి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సురవరం పేరును పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు సంజయ్. కానీ పొట్టి శ్రీరాములు పేరును తొలగించి అవమానించడం కరెక్ట్ కాదన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కరీంనగర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బండి సంజయ్కు వినతిపత్రం అందించారు. మహనీయులను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు సంజయ్. ఆనాడు అంబేద్కర్ను కూడా అడుగడుగున అవమానించారని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములను కూడా పిచ్చివాడిగా ముద్ర వేయాలని చూసిందన్నారు. ఆంధ్ర మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ పార్కుకు ఆయన పేరును తొలగించే దమ్ముందా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను, కోట్ల విజయభాస్కర్ పేరిట ఉన్న స్టేడియానికి ఆ పేరును తొలగించే దమ్ముందా అని నిలదీశారు కేంద్ర మంత్రి. ట్యాంక్ బండ్పై అనేక మంది ఆంధ్రుల విగ్రహాలున్నాయని వాటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు సంజయ్. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని పొట్టి శ్రీరాములు పేరును యథాతథంగా తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సమాజానికి, దేశభక్తులందరికీ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.